యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. 29వ కీర్తన 11వ వచనం. అప్పుడే వచ్చిన భయంకరమైన ఉరుములతో కూడిన గాలి తుఫానులో దావీదు యెహోవా స్వరాన్ని విన్నాడు. పెద్ద సుడిగాలిలో దేవుని శక్తిని చూశాడు. ప్రస్తుతానికి అంతా సద్దుమణిగిపోయింది. చల్లని వాతావరణం అలుముకుంది. ఆ సుడిగాలి వచ్చి వెళ్లిన దారిలో జరిగిన బీభత్సాన్ని దావీదు వర్ణిస్తున్నాడు. భూమిని, ఆకాశాన్ని ఒక్క కుదుపు కుదిపేసిన అంత గొప్ప శక్తిని యెహోవా తన ప్రజలకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. గురి తప్పకుండా లక్ష్యాన్ని తాకే ఉరుములకు రెక్కలనిచ్చిన దేవుడు తన చేత విమోచించబడిన ప్రజలకు పక్షిరాజు రెక్కలనిస్తాడు. తన స్వరంతో భూమిని అతలాకుతలం చేసిన దేవుడు తన పరిశుద్ధుల శత్రువులను గడగడలాడించి తన ప్రియమైన బిడ్డలకు శాంతి సమాధానాలనిస్తాడు. మనకు దేవుని బలం ఉండగా ఎందుకు నీరసంగా ఉండిపోవాలి? దేవుని శాంతి మన స్వంతం అయిపోయినప్పుడు ఎందుకంత బాధపడాలి? శక్తిమంతుడైన దేవుడు యేసుక్రీస్తు మన బలం. ఆయనను ధరించుకుని పరిచర్యలో సాగిపోదాం. పరిశుద్ధుడైన యేసు ప్రభువు మన శాంతి. ఆయనలో ఈరోజు విశ్రాంతి తీసుకుని మన భయాలకు అంతం చెప్పుదాం. ఆయనను మన శక్తిగాను శాంతిగాను ఇప్పుడు యుగయుగములు కలిగి ఉండటం ఎంత ఆశీర్వాదం! సుడిగాలులు వీస్తూ ఉన్న సమయంలో తుఫాను మీద సంచరించే దేవుడు మన శ్రమలనే సునామీల మీద అధికారం గలవాడు. త్వరలోనే మనకు శాంతినిచ్చే దినాలను పంపిస్తాడు. తుఫాను రేగితే అందులో నిలబడి ఉండేందుకు కావలసిన బలం మన దగ్గర ఉంది. మంచి వాతావరణం మన చుట్టూ ఉంటే దేవుని స్తుతించే పాటలు మన దగ్గర ఉన్నాయి. మన బలము శాంతి అయి ఉన్న దేవునికి మహిమ చెల్లించే పాటలు వెంటనే పాడటం మొదలు పెడదాం. చీకటి తలంపులారా నా దగ్గర్నుంచి పొండి. విశ్వాసమా, నిరీక్షణ లేవండి.